ఎవడైనా మీకెదురు తిరిగినా ఎదిరించి ఆ ఇంట్లోకి వెళ్ళాలని చూసినా వెనకాడద్దో, అక్కడికక్కడే నరికేయండి. అర్థమైనదిగా? అలాగేనమ్మా. వెళ్ళండ్రా. అమ్మయ్యా, ఎవరూ లేరు. సింధూరా, ఎవరు లేరులే, రా. చేమే దురిగి ఆ భూత శ్రీగాన్ని పిలిపించి నన్ను వెళ్ళగొట్టాలని చూస్తావా? నీకు మంచి చేద్దామని వస్తే నాకు నువ్వు చేసే మర్యాద ఇదేనంటే ఈ ఆలోచన నీకెందుకు వచ్చిందే? అబ్బే, ఇది నా ఆలోచన కాదత్తయ్య, సింధుది. నా మీదకి తోస్తారేంటి? నాకేం తెలీదు, ఆంటీనే పిలిపించారు. నువ్వు చెప్తేనే కదా సింధు భూతశ్రేణి పిలిపించింది. నేను ఇల్లు వెళ్ళిపోతానంటే మీరే కదా ఆంటీ. సింధు నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. మా అత్తగారు ఆత్మని నేను పంపిస్తాను అన్నారు, అందుకే భూత వైద్యుని పిలిపించమన్నాను. నేనా? మరి లేకపోతే నేనా? ఆపండి మీ కాగ్గోలా. చింతకి నీ కోడలు ఎందుకు వెళ్తానంది? అది మిమ్మల్ని చూసి భయపడుతుంది అత్తయ్య. అబ్బాచా, నిజంగానా సింధు? ఇది భయపడ్డంలా లేదు దుర్గి, భయపడ్డట్టు నటిస్తోంది. దేనికి అత్తయ్య? పనులు చేయకుండా ఎగ్గొట్టడానికి క్రమశిక్షణని శిక్ష అంటోంది, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. నేను నిన్నెక్కడికి పోనిస్తానే? నువ్వు మా దుర్గి కోడలివి, క్రమశిక్షణలో పెట్టకుండా ఎలా వదులుతాననుకున్నావు? భూత వైద్యుడిని పిలిపించమని నువ్వు, దాని మాట విని భూతశ్రీని పిలిపించిన నువ్వు, ఇద్దరు తప్పు చేశారు దుర్గి. క్రమశిక్షణ దాటారు, శిక్ష తప్పదు. పెదే అమ్మా, క్రమశిక్షణ దండం. అలాగే అమ్మా. ఇదిగో అమ్మా. వద్దు, నన్ను కొట్టద్దు. తప్పైపోయింది అత్తయ్య గారు, క్షమించండి. నేను నిన్ను క్షమించాలంటే నువ్వు ఒక పని చేయాలి దుర్గి. ఏంటది? నీ కోడలికి 4 నువ్వే తగిలించాలి. నేనా? నీ వల్ల కాకపోతే నేనే తగిలిస్తాను. వద్దు వద్దు, ఆంటీనే తగిలిస్తారు. మీరే కొట్టండి ఆంటీ. అలాగే. దుర్గే, ఏంటా అంటించడం? గోరుతో ముట్టుకుంటే గోడకి మేకు కొట్టినట్టు అవుతుందా? అలా కాదు, సుత్తితో మేకుని గోడకి కొడతాను చూడు, అలా బాదాలి. బాదో. అలాగే. అయ్యో, ఏమనుకోక సింధు, గట్టి కొడుతున్నాను.
తమ్ముని చంపిన అక్క అని ఈ సీమకు తెలిసేలా చేస్తాను. ఏంది శివయ్య, మెదలకుండా ఉండావేంది? మునపటి పౌరుషం పగ నీలో కనపడ్డల్లా తగ్గుముఖం పడతా ఉండాయి. ఒకప్పుడు శివయ్య అంటే మధ్యాహ్నం సూర్యుళ్ళ బగ 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 మండుతా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాడిపోయే సాయంత్రం సూర్యుళ్ళ వాడి వేడి పౌరుషం అన్ని చచ్చిపోతా ఉండాయి. ఏమైనాదిరా నీకు? మీ వదిన కన్నీళ్లకు కరిగిపోయి మెత్తబడినావా, లేక మీ అక్క మాటలకు భయపడినావా? చెప్పరా. భయం 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 ఎట్టా ఉంటుందో ఇంతవరకు నీ చిన్న కొడుక్కి తెలీదు. భయపెట్టడమే ఈ శివయ్యకు తెలుసు. పౌరుషం నా రక్తంలో ఉంటాది, పొగ నా అడుగులో ఉంటాది, ప్రతీకారం నా చూపులో ఉంటాది. చూపుల్లో కాదు శివయ్య, చేతల్లో ఉండాలా. అది లేకపోతే చేతకాని వాడి కింద జమ కడతారు. నువ్వు సిరిని ఏమి చేయకుండా ఇట్టని ఆలోచిస్తా ఉంటే మా దెబ్బకి తమ్ముడు భయపడినాడని మీ అక్క అన్న అనుకుంటారా? నిన్ను చిన్న చూపు చూస్తారు. నీలో ఉండాది, ఆళ్లలో ఉండాది ఒకటే రక్తం. నువ్వు అనుకుంటే దేంటోనూ తక్కువ కాదని వాళ్ళకి తెలియ చెప్పాలరా. నీ ఇంటికే వచ్చి నిన్నే బెదిరిస్తాదిరా మీ అక్క. నువ్వంటే ఏందో, నీ పగంటే ఏందో మీ అన్న అక్కకి తెలిసి రావాలంటే మన పగోనింటో శవం లేవాలరా శివయ్య. అప్పుడే తమ్ముడు సత్తా ఏందో వాళ్ళకి తెలిసి వస్తుంది. సిరి సంతోషాన్ని చంపినావంటే మీ అన్న అక్క ధైర్యాన్ని చంపినట్టే. చంపుతానమ్మా. సిరి అత్తారింట్లో తప్పకుండా ఓ శవం లేస్తాదే. ఆ సావు చూసి అన్న అక్క వణికిపోవాలా. నువ్వే చూస్తావుగా. సిరి, బాబాయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. నా కోసమా? దేనికి? నీ కడుపులో బిడ్డను చంపడానికి. వదలండి. వద్దు బాబాయ్, వద్దు, వదలండి. సంజు, సంజు, మామయ్య, మామయ్య. మామయ్య, పరిగెత్తు సంజు, పరిగెత్తరా. మామయ్య, మామయ్య, సంజు,
సంజు రేయ్ సిరి సంజు సిరి సంజు సిరి రేయ్ సిరి అమ్మ సిరి సిరి ఏమైంది సిరి ఏమైనదమ్మా? రేయ్ సంజు వద్దు. మన బిడ్డ సంజు కడుపులో ఉన్న మన అయ్యో, బిడ్డ. సిరి సిరి అమ్మా సిరి సిరి అమ్మ సిరి. సిరి అయ్యో, నాన్న, మన బిడ్డ సిరి సంజు చంపేశారు. అమ్మా. సిరి సిరి అమ్మ సిరి సిరి అమ్మ సిరి 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 ఉమాదేవి ఉమాదేవి ఏమైనది ఉమాదేవి? మన సిరయ్య అయిపోయింది, అంత అయిపోయినది. సిరి సిరి ఏమైనది ఉమాదేవి? శివయ్య ఉమాదేవి ఉమాదేవి ఏమైనది ఏమైనది అయిపోయింది, అంత అయిపోయినది. ఏం జరగకూడదని భయపడుతున్నాను, అంత అయిపోయినది. ఏమైనది ఉమాదేవి శివయ్య 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 అంత నాశనం చేస్తున్నాడు. నా బిడ్డ బతుకుని అన్యాయం చేసినాడు. ఏం జరిగినది సిరి కడుపులో ఉన్న బిడ్డని శివయ్య చంపేసినాడు చంపేసినాడు. సిరి బిడ్డకి ఏం కాలేదు ఉమాదేవి లేదు ఇంద్రాణి, నేను చూసినాను. నువ్వు చూసింది నిజం కాదు ఉమాదేవి, కళ. కళ. అవును మాదేవి, నీకు పీడకలు వచ్చినది. తెల్లారుజామున వచ్చిన కళ్ళు నిజమైతాయి అంటారు. నాకెందుకో భయంగా ఉన్నదయ్యా. కల నిజం కావడం ఏందు మాదేవి, నీ పిచ్చి కాకపోతే. నా బిడ్డ మీద ఉన్న ప్రేమ మీకు పిచ్చిలాగా కనిపించవచ్చు. నా బిడ్డకి ఏదన్నా జరగబోతా అంటే ముందుగా ఈ అమ్మ మనసుకే తెలిసిపోతుంది. అందుకే నాకు ఈ పీడకలు వచ్చినది. మీకు తెలీదు, మీకు తెలీదు. శివయ్య సిరినేదో చేయబోతాడు. అయ్యా, మన సిరిని కాపాడుకోవాలా, ఎట్లయినా మన సిరిని కాపాడుకోవాలా. సిరిని సిరి కడుపులో బిడ్డని కాపాడుకునే బాధ్యత మాది. నువ్వేం కంగారు పడమాకు ఉమాదేవి, ప్రశాంతంగా పడుకో. బిడ్డ కాపది రాబోతాండది అని చెప్తాంటే నన్ను ప్రశాంతంగా పడుకోమంటావేందయ్యా? అయితే ఇప్పుడు ఏమంటావు ఉమాదేవి? ఒకసారి సిరితో నేను మాట్లాడాలా. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతా ఉంటారు. పొద్దున్నే మాట్లాడదువులే, పడుకో ఉమాదేవి. నిద్ర రాదింద్రాణి. సిరికి ఏం కాదు ఉమాదేవి. ఆ ఇంటి చుట్టూ మన మనుషుల్ని కాపలాగా పెట్టినా ఆ ఇంటి వైపు ఎవరు కన్నెత్తి చూసినా వాళ్ళని చంపేస్తారు. సిరి క్షేమం కోసం నా ప్రాణాల్ని, అన్న ప్రాణాల్ని ఆ ఇంటి తలుపులుగా నిలబెట్టినాం. వాటిని బద్దలు కొట్టుకుని ఎవ్వరూ లోనికి పోలేరు. ఒకవేళ పోయినా ప్రాణాలతో తిరిగి రాదు. నువ్వు ధైర్యంగా ఉండు మాదేవి. సిరికి అత్తున్నదన్న సంగతి మర్చిపోయి నువ్వు భయపడతా ఉండా. నిజంగా సిరికేమీ కాదుగా? ఏమీ కాదు. ఈ ఇంద్రాణి చెప్పినా నమ్మవా? నీ మాట మీద నమ్మకం ఉండదు. నా సిరికేమీ కాదు ఇంద్రాణి, ఏమీ కాదు. పడుకో మాదేవి, పడుకో. పంతులు గారు, మిగతా అన్ని వచ్చినాయో ఒకసారి చూసుకోండి. వచ్చాయమ్మా. మీ దంపతులు ఇద్దరు వచ్చి కూర్చుంటే హోమం ప్రారంభిద్దాం. అట్నే. ఏమయ్యా
ఏమయ్యా ఒకసారి ఇట్టా రావా? ఏందు మాదేవి, ఏందిదంతా? హోమం చేయిస్తాండా నింద్రాణి. దేనికి? సిరి కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని. శివయ్య వల్ల సిరి అత్తారింటోళ్ళకి ఏ ఆపద కలగకూడదని కుటుంబ పాశుపత హోమం చేయిస్తా ఉండాను. ఉమాదేవి, సిరికేం కాదని చెప్పినాను కదా, అయినా ఎందుకంత కంగారు పడతా ఉండవు? అమ్మను గదా ఇంద్రాణి, నువ్వెంత ధైర్యం చెప్పినా నాకుండే భయం నాకుంటది. ఈ అత్తాభిమానంతో పాటు ఆ దైవ బలం కూడా తోడైతే నా బిడ్డ క్షేమంగా ఉంటాది అన్న ఆశ. అయ్యా, నువ్వొస్తే హోమం మొదలు పెడదాం అంటున్నారు పంతులు గారు. ఎల్లన్నా, అమ్మా, ఇక గణపతి పూజ ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాయ శ్రీమన్నోతిభిక్షీరసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. అమ్మా, మీ అన్నగారి గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య. పేర్లు చెప్పండమ్మా. పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి నామధేయస్య. భవానీ. భవానీ నామధేయస్య. సంజయ్. సంజయ్ నామధేయస్య. సిరి. సిరి నామధేయస్య. సహ కుటుంబస్య క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అప మృత్యు దోష నివారణార్థం పాశుపతాస్త్ర హోమం ప్రారంభోత్సవ పూజాం కరిష్యే. దేవుడా, మా సిరి క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. నొప్పిగా ఉందా సింధు? లేదాంటీ, హాయిగా ఉంది. కొరడతో కొడితే నొప్పిగా ఉండకుండా ఎలా ఉంటుంది? నొప్పిగా ఉందా సింధు అంటూ అడగడం ఒకటి, వాతలు తేలిపోయేలా కొట్టారు. అసలు మీకు చేతులు ఎలా వచ్చాయంటీ? కాబోయే కోడలన్న కనికరి కూడా లేదు మీకు. అటు సిరి, ఇటు మీరు మధ్యలో నన్ను ఆడుకుంటున్నారు. నేనే చేశాను సింధు. ఏం చేశారా? మా అత్తయ్య గారు, అమ్మో అత్తయ్య గారు ఆత్మ అంటూ మీరు భయపడుతూ చెప్పిన దానికల్లా తలాడించబట్టే సిరి రెచ్చిపోతుంది. అదే మీరెదురు తిరిగితే నాకిన్ని పనులు, ఈ దెబ్బలు, ఈ వాతలు ఉండేవి కాదుగా. అమ్మో, మా అత్తయ్య గారికి ఎదురు తిరగడమే ఇంకేమైనా ఉందా? ఆమె సంగతి నీకు తెలియదు సింధు. అనుభవించిన దాన్ని కాబట్టి నాకు బాగా తెలుసు. అందుకే తలాడిస్తున్నాను. తలెత్తితే ఇంకంతే నీ పరిస్థితే నాకును. ఇంకా ఎంతకాలం అంటే హరాస్మెంట్? మన చేతుల్లో ఏముంది సింధు? అంతా మా అత్తయ్య గారి చేతుల్లో ఉంది. తన ఆత్మ ఎప్పుడు శాంతిస్తుందో, తను ఎప్పుడు వెళ్ళిపోతుందో. ఓసై దుర్గే, మళ్ళీ వచ్చేసింది సింధు. రా వెళ్దాం. నేను రాను, మీరు వెళ్ళండి. దుర్గే నిన్నే పిలుస్తుంది. నేను వెళ్ళను. ఏ? నీ దెబ్బలు నాకు తగులుతాయిగా. అంటే నన్ను కొట్టినా పర్వాలేదన్నమాట? అబ్బే, నా ఉద్దేశం అది కాదు సింధు. నాకు తెలుసులే ఆంటీ, నన్ను అడ్డం పెట్టుకొని మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు. నేను రాను కాక రాను. అమ్మా, అమ్మా, నానమ్మ పిలుస్తుంది. అమ్మా, అమ్మా, నానమ్మ పిలుస్తుంటే వినిపించట్లేదా? పనిలో ఉన్నానని చెప్పరా.
ఆ మాట చెప్తే వచ్చి నీ పని పడుతుంది. దుర్గి నీ కోడల్ని కూడా తీసుకురా. సింధు నిన్ను కూడా రమ్మంటుంది. నేను రాను. వస్తున్నారా లేక నన్ను రమ్మంటారా? వచ్చేటట్లు లేరు నానమ్మా. లేదత్తయ్య, వస్తున్నాం. మీరు కోపం తెచ్చుకోకండి. పద సింధు. నేను రానని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు రాకపోతే నన్ను కొడుతుంది. ప్లీజ్ ఆంటీ. చెప్పండి అత్తయ్య గారు. ఎందుకలా వణికి చేస్తున్నారు? సరిగా నిలబడండి. నీ కోడలు అదేనే ఈ సింధు మనింటి కోడలు అవ్వాలంటే ఒక పని చేయాలి. మళ్ళీ పని చేయాలా? సింధు ఎందుకమ్మా కంగారు పడతావు? కొన్ని నీళ్లు కొడితే అదే లేస్తుందిలే. అన్నా, ఏంద్రా? పెద్దిరెడ్డి వాళ్ళంతా ఏదో మొక్కు తీర్చుకోవడానికి పోలేరమ్మ కడగబోతా ఉన్నారు. అమ్మా, శివయ్య అంటే ఏంటో అక్క అన్నలకు తెలిసొచ్చే టైం వచ్చినది. సిరి అత్తారింట్లో ఒక్కో శవం లేవాలని నువ్వు అడిగినావు కదా, తొలి శవం ఈ రోజే లేవబోతుంది.